Hello friends, welcome back to our very simple channel. The model paper 1 English first semester 2021 model paper. ఇది SV University pattern. English first semester BA, BCom, BSc, BCA, BBA అందరికి సేమ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ సెట్ వచ్చేసి answer any 3 of the following questions. Question number 1, 2, 3, 4, 5. All 5 వచ్చేసి ఇది లిజనింగ్ టాపిక్ గురించి నేను సిలబస్లో కూడా మీతో షేర్ చేశాను. మీరు సిలబస్ వీడియో చూడలేదంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అందులో మెన్షన్ చేసింది. అండ్ ఇది ఆల్ 4 క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు లిజనింగ్ స్కిల్స్. అండ్ సెకండ్ సెట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. 4 ఇచ్చారు, ఇవి స్పీకింగ్ స్కిల్స్ గురించి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మార్క్ ద స్ట్రెస్ గురించి కూడా నేను టాపిక్ అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ చేసేసి ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, నేను ప్రతి టాపిక్ గురించి కూడా వీడియోస్ చేస్తుంటాను. ఇది మోడల్ పేపర్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను అడగచ్చు. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. నేను అక్కడ ప్రతి యూనివర్సిటీ మోడల్ పేపర్ కూడా నేను పోస్ట్ చేశాను. ప్లీజ్ చెక్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ థర్డ్ సెట్ వచ్చేసి కాన్కర్డ్ టాపిక్. ఇది న్యూ టాపిక్, దీని గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, చెక్ డిస్క్రిప్షన్. అండ్ థర్డ్ క్వశ్చన్లోనే పార్ట్ బి వచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ మోడల్స్. ఇవి ఫిల్లింగ్ ద బ్లాంక్స్లా ఇచ్చారు, ఇది మోడల్స్ గురించి. అండ్ సి వచ్చేసి అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. వీటి వర్బ్స్ ఫార్మ్స్లో మనం ఫిల్ చేయాలి బ్లాంక్స్. వీటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఉన్న మోడల్ పేపర్లో, నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ నాది ఐడి తప్పకుండా చెక్ చేయండి అండ్ ఆల్సో డూ ఫాలో. అండ్ డి వచ్చేసి ఆర్టికల్స్ గురించి, వెరీ ఈజీ టాపిక్. అండ్ ఈ వచ్చేసి ప్రిపోజిషన్స్. ఎఫ్ వచ్చేసి యాడ్ క్వశ్చన్ ట్యాగ్స్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో అండ్ వెరీ ఈజీ టాపిక్. ఇంకోసారి చెప్తున్నాను, నేను ప్రతి యూనివర్సిటీ మోడల్ పేపర్ కూడా అప్లోడ్ చేశాను. వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేదు మాకు ఫొటోస్ కావాలి కొంచెం డీటెయిల్గా అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెక్ చేయండి. ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ స్పీచ్. ఇది డైరెక్ట్ స్పీచ్గా, పాజిటివ్ డిగ్రీ, ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసివ్ వాయిస్, కంపారిటివ్ డిగ్రీ ఇలా ఉన్నాయి. వీటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. హెచ్ వచ్చేసి కుడ్ యూ కరెక్ట్ ది ఫాలోయింగ్. ఇవి కొంచెం తప్పుగా ఇస్తారు సెంటెన్స్, లేదా ఇలా స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ చేంజ్ చేయడం అలా ఉంటుంది, అది మనం చూసుకొని కరెక్ట్ చేయాలి సెంటెన్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. either punctuate the following, either pick out the correct word. రెండు ఈజీనే, మనం ఇక్కడ పంక్చువేట్ చేయాలి. ఇది ఉన్న పారాగ్రాఫ్ ఇచ్చారు, దీన్ని మనం పంక్చువేట్ చేయాలి. లేకపోతే ఇది చూసుకోండి, 5 ఇచ్చారు, 5 వర్డ్స్, దీంట్లో కరెక్ట్ ఏదో ఫైండ్ చేయాలి. ఆన్సర్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. ఒకవేళ ఇదే మీకు ఇప్పుడు జరిగే ఎగ్జామ్లో రావచ్చు, సో ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్లో థర్డ్ సెట్ వచ్చేసి రైట్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ యూజింగ్ ద హింట్స్ గివెన్. రీడింగ్ హింట్స్ గివెన్ బిలో అండ్ సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్. ఇది మామూలుగా కొంచెం వర్డ్స్ కలిపి అలా ఇచ్చారు, మనం దీన్ని ఒక మంచి పారాగ్రాఫ్గా రాయాలి. అండ్ ఆల్సో ఏదైనా మంచి టైటిల్ కూడా పెట్టాలి దీనికి. ఇది థర్డ్ సెట్. అండ్ ఫోర్త్ సెట్ వచ్చేసి ఎక్స్పాండ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడియా. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఈ ఐడియాని మనం కొంచెం స్ట్రెచ్ చేసి లార్జ్గా కొంచెం ఏదైనా పారాగ్రాఫ్లా రాయాలి. లేకపోతే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, అలా ఏదైనా ఏదర్ ఫోర్త్ క్వశ్చన్ రాయొచ్చు, థర్డ్ రాయొచ్చు, సెకండ్ రాయొచ్చు, ఫస్ట్ రాయొచ్చు.
4th సెట్లో. ఆన్సర్ ఎనీ 2. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 5th సెట్. ఇది వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ గురించి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ SWOC అనాలిసిస్, ఇది కూడా నేను సిలబస్లో చెప్పాను. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్, హౌ కెన్ వి డెవలప్ ఇట్, అండ్ క్వాలిటీస్ నీడ్ టు డెవలప్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ టెలిఫోన్ ఎటిక్విటీ, ఇది కూడా చెప్పాను నేను సిలబస్. హౌ టు డెమాన్స్ట్రేట్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు చూసే టైంకి నేను అప్లోడ్ చేసేసి ఉంటే నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నా వీడియోస్ డిస్క్రిప్షన్ చెక్ చేయడం ఎప్పుడు మర్చిపోకండి. నేను ప్రతి వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.